అలాంటి మార్కెట్ హైదరాబాద్లోనే అబిడ్స్లో దొరుకుతుంది. ఎవ్రీ సండే ఇక్కడ పుస్తకాలకు సంబంధించి మనకు ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పుస్తకాలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో పురాతన పుస్తకాలతో మొదలు పెడితే ఆ ప్రజెంట్కి సంబంధించిన పుస్తకాలు కూడా అటు నవల్స్ కావచ్చు, లేదంటే స్టోరీస్కి సంబంధించినటువంటి పుస్తకాలు కావచ్చు, మరోవైపు మనం చూసుకుంటే ఎడ్యుకేషనల్కి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, అన్ని రకాల పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసుకుంటే అన్ని రకాల భాషలతో పాటుగా ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్కి సంబంధించి అంటే గ్రూప్స్కి కానివ్వండి లేదా ఇతరత్ర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా దొరుకుతూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ అన్ని వివిధ దేశాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప రైటర్స్ రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా తెలుగుకు సంబంధించి కూడా అన్ని రకాల పుస్తకాలు కూడా ఇక్కడ లభించడం ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఇక మన తెలుగు కవులు రాసించినటువంటి శ్రీశ్రీ లాంటి కవులు రాసించినటువంటి ఎన్నో పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. వీటన్నిటి కోసం ఎవ్రీ సండే రోజు అబిడ్స్లో మొదలయ్యేటువంటి ఈ మార్కెట్కి సండే మార్కెట్ అని కూడా చెప్తూ ఉంటారు. సో దీన్ని బుక్స్కి సంబంధించి ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. అలాంటి బుక్స్లో మరి ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చేటువంటి పుస్తకాలు ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు. సో ప్రత్యేకంగా ఓల్డెన్ డేస్ అంటే చాలా రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం సంబంధించిన బుక్స్ కూడా వీళ్ళకు అవైలబుల్లో ఉంటాయి. సో అవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్ ఎక్కువగా ఎలాంటి బుక్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అండ్ దాంతోపాటుగా కస్టమర్స్కి సంబంధించి ఏ బుక్స్ చదివితే రిలీఫ్గా అనిపిస్తుంది, కొత్త స్టోరీస్ తెలుసుకోవడానికి, మోటివేషనల్ స్టోరీస్ తెలుసుకోవడానికి, లైఫ్ స్టైల్ తెలుసుకోవడానికి, లైక్ మన విధి విధానాలు తెలుసుకోవడానికి ఇలాంటి అన్ని పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మార్కెట్కి సంబంధించి అసలు వచ్చేటువంటి వాళ్ళు ఎలాంటి పుస్తకాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఇక్కడ పుస్తకాలు అమ్మే వాళ్ళు కూడా ఎక్కడి నుంచి పుస్తకాలు తెస్తూ ఉంటారు, వీటన్నిటికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కంప్లీట్గా కూడా ఇక్కడ ఉన్న పుస్తకాలను మనం చూసినట్లయితే వివిధ రకాల పుస్తకాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా డైలీ లవ్స్ కావచ్చు, లేదంటే ఇతరత్ర పుస్తకాలు కావచ్చు, రిచ్ డాడ్ పూర్ డాడ్ లాంటి పుస్తకాలు, ఓల్డెన్ డేస్కి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. వరల్డ్ పవర్ఫుల్ మైండ్ సెట్ అంటూ కూడా అండ్ అదేవిధంగా సద్గురుకు సంబంధించినటువంటి పుస్తకాలు కావచ్చు, ఇలాంటి అన్ని రకాల పుస్తకాలు కూడా ఇక్కడ మనకు లభిస్తూ ఉంటాయి. సో ప్రధానంగా మనం చూసుకుంటే లైఫ్ స్టైల్ ప్రధానంగా మనం చూసేది ఎక్కువగా టైంపాస్ కాకుండా కొంత నాలెడ్జ్ పెంచుకోవడానికి, అండ్ అదేవిధంగా పురాతన కాలాల్లో ఏం జరిగాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అదేవిధంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అన్నటువంటి ఎక్కువ శాతం మనం తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి నేపథ్యంలో కూడా ఈ పుస్తకాలన్నింటినీ కూడా ప్రిఫర్ చేయవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలతో మనం సంపాదించాల్సినటువంటి నాలెడ్జ్ కన్నా ఎక్కువగా సంపాదించేటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ లభించడం సహజం అని చెప్పుకోవాలి. సో వీటికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు, సో వీటిలలో ప్రధానంగా ఎలాంటి పుస్తకాలు ఎక్కువగా ఇక్కడ చదివేటువంటి వాళ్ళు ఎక్కడ ఎలాంటి పుస్తకాలని చదవాలనుకుంటారు, అండ్ వాళ్ళకి సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కంప్లీట్గా కూడా ఇక్కడ ఈ సండే ఎవ్రీ సండే పెడతా ఉంటారా, ఎట్లా పెడతారు, అండ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఎవ్రీ సండే వచ్చేటువంటి ఒక కస్టమర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ ఇక్కడ సండే మార్కెట్ అంటే ఆల్మోస్ట్ అబిడ్స్లో బుక్స్కి చాలా ఫేమస్. సో ఎక్కువ ఎలాంటి బుక్స్ ప్రిఫర్ చేస్తుంటారు సార్? ఆర్ట్ బుక్స్. సో ఆర్ట్ ప్రింట్స్కి సంబంధించి అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, అంటే పురాతనమైనటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి కదా. సో ఇట్లా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అంతా స్మార్ట్ ఫోన్కి అడక్ట్ అవుతూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడము, ఇటువంటి సోషల్ మీడియాని వాడుతూ ఉన్నారు. బుక్ వాల్యూ ఉంటుంది. ఇంకా దానికి ఫోన్లో నీకు ఇవి దొరకాలని గ్యారంటీ ఏం లేవు కదా. అంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్కే నీకు ఏది దొరకది అన్నట్టు, కానీ కొన్ని స్పెసిఫిక్గా ప్రింట్ అయినాయి బుక్స్ దొరుకుతాయి మనకు. సో పర్టికులర్గా మీకు ఎక్కువగా ఇక్కడ నచ్చిన బుక్స్లలో ఏ బుక్స్ ఉన్నాయి సార్ ఎక్కువగా, అంటే మీరు ప్రిఫర్ చేసిన బుక్స్? ఆర్ట్ బుక్సే ఏవన్నీ ఉన్నాయి, ఇండియన్ లేదా వరల్డ్ బుక్స్ కానీ, ఓన్లీ ఆర్ట్, పెయింటింగ్స్. ఓన్లీ పెయింటింగ్స్. సో కంప్లీట్గా ఎవ్రీ సండే వస్తుంటారా సార్ మీరు? రెగ్యులర్. సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి అటెండ్ అవుతూ ఉన్నారు? 14 years. నాన్ స్టాప్ 14 years నుంచి రెగ్యులర్గా వస్తుంది. సో 14 yearsలో ఆల్మోస్ట్ మీరు చూసిన పుస్తకాలు దాదాపు లక్షల్లో ఉండొచ్చు నాకు తెలిసి. లక్షలలో ఉంటాయి. సో అంటే కొత్త కొత్త థాట్స్ రావడము, ఇది చూస్తూ ఉంటే కొత్త కొత్త ఆలోచనలు అండ్ కొత్త కొత్త పెయింటింగ్స్ తెలుస్తూ ఉంటాయి. తృప్తి పెయింటింగ్స్ కంటే పెయింటింగ్స్ చూస్తే చాలా తృప్తి అవుతుంది.
అంటే బేసిక్గా సార్ నాకు కొందరు ఆర్టిస్టులు కావచ్చు లేదంటే ఇట్లాంటి పెయింటర్స్కి సంబంధించి వాళ్ళు కూడా చాలా వరకు బుక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అందులో ఆర్ట్కి సంబంధించి అంటే ఒక డిజైన్ కావచ్చు ఒక పెయింటింగ్కి సంబంధించి దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాము అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో దాన్ని ఒక చూసే విజన్ అట్లాంటి అంటే విజన్ కనిపిస్తుంది సార్, అందులో ఏమన్నా కొత్త డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుందా? ఇప్పుడు మీరు ఒక చూపుగా చూస్తారు, నేను ఒక చూపుగా చూస్తా. సేమ్ పెయింటింగ్ ఉంటుంది, నాకు ఒక ఐడియా వస్తుంది, మీకు ఒక ఐడియా వస్తుంది, ఆర్టిస్ట్ది ఒక ఐడియా ఉంటుంది. ఇక మనం ఎట్లా ఇది చేస్తే అట్లా. సో ఒక రకంగా ఇది ఒక పుస్తక ప్రపంచం అని చెప్పుకోవచ్చు. 100%. ఎంత నాలెడ్జ్ పెరుగుతుంది అంటే ఇక చెప్పలేను నేను. మల్టిపుల్ ఆఫ్ నాలెడ్జ్. మనము వరల్డ్లో ప్రతి జాగాలో పోలేం కదా, అవును. ఈడ మనకు అన్నీ దొరుకుతాయి. ఆల్ యూ నీడ్ ఈజ్ పేషెన్స్. వెతకాలి, చేయాలి, మనకు అవసరం ఉన్నది తీసుకోవాలి. సో మీరు ఇప్పుడున్న జనరేషన్కి ఒక సజెషన్ ఇవ్వమంటే ఈ బుక్స్కి సంబంధించి ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఈ ఇవాళ రేపు జనరేషన్స్కి ఆర్ట్ ఫామ్ అన్నట్టు ఏం లేదు, చాలా తక్కువ అయిపోయింది. దానికి ఏమి ఇది లేదు ఇప్పుడు. ఇక మా జనరేషన్స్ ఏమన్నా అయితే అవుతాయి, కానీ దాని తర్వాత ఆర్ట్ ఫామ్ అన్నట్టు ఏముండదు. సో మనము అంటే కొంత 20స్కి వెళ్తే ఆల్మోస్ట్ చాలా వరకు మనము టీ స్టాల్స్ దగ్గర లేదంటే ఇలాంటి బుక్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి సండే వచ్చిందంటే చాలు చాలా బుక్స్ని చూసేటువంటి వాళ్ళం. బుక్స్ కోసం ఆల్మోస్ట్ క్యూ కూడా కట్టినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇట్లాంటి అబిట్స్లో మనం చూస్తూ ఉంటే కంప్లీట్గా కూడా అన్ని రకాల పుస్తకాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్, అప్పటికి ఇప్పటికి బుక్స్ మనకి ఇంత దగ్గరికి వస్తూ ఉన్నాయి? రేంజ్ పెరిగింది, కాపీస్ పెరిగినాయి, వాళ్ళు కూడా చాలా మంచి మంచి వెతికి తీసుకొస్తున్నారు. బుక్ ఎగ్జిబిషన్లో వీళ్ళందరూ కూర్చుంటారు. మనకి ఇయర్లీ ఒకసారి బుక్ ఎగ్జిబిషన్ వస్తుంది కదా, దాంట్లో కూడా కూర్చుంటారు వీళ్ళు. చాలా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. సో కంప్లీట్గా కూడా ఆయన సుమారుగా 14 సంవత్సరాల నుంచి కూడా అబిట్స్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క బుక్స్ కోసం వస్తూ ఉంటారు. అందులో ప్రత్యేకంగా పెయింటింగ్స్కి సంబంధించిన పుస్తకాలను తీసుకోవడము, అందులో ఉన్నటువంటి కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. సో దాదాపు 14 సంవత్సరాలు అని అంటే మామూలు విషయం కాదు. మరికొందరితో కూడా మాట్లాడదాం. సో ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ బుక్స్ని చాలా వరకు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో తెలుసుకుందాం వాళ్ళు ఎలాంటి బుక్స్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఈ బుక్స్ నుంచి ఎలాంటి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారు. హాయ్ మా. సో ఎలాంటి బుక్స్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి బుక్స్ చూస్తూ ఉన్నారు ఇక్కడ? నేను నాన్ ఫిక్షనల్ ఎక్కువ చదువుతుంటాను. నాన్ ఫిక్షనల్ లైక్ మోటివేషనల్గా కొంచెం దానికోసం చదువుతాను. సుధామూర్తి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను నేను. సో ఎవ్రీ సండే ఇక్కడ మార్కెట్ జరుగుతూ ఉంటారు కదా, రెగ్యులర్గా వస్తుంటారా? లేదు, ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ రావడం. నేను జనరల్గా ఆన్లైన్లో తీసుకుంటాను, పీడిఎఫ్స్లో చదువుతుంటాను, కానీ ఫిజికల్ బుక్స్ కోసం అని వచ్చా, కొంచెం ప్రైజెస్ తక్కువ ఉంటాయని చెప్పి. సో ఇది ఆల్మోస్ట్ మనకు వరల్డ్లో దొరికేటువంటి అన్ని పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చారు కదా, సో ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం? చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో చాలా బాగుంది. సో మీరు అనుకున్న బుక్ దొరికిందా ఇక్కడ, మీరు అనుకున్న ప్రైస్లో? యా, దొరుకుతుంది. చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హ్యాండ్ బుక్స్ ఉన్నాయి, సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది ప్రిఫర్ చేసి తీసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్కి చెప్తారా మరి ఇక్కడ బుక్స్ అన్ని రకాల బుక్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్తారా? యా, మా ఫ్రెండ్స్ ఎక్కువ చదవరు, చదివితే పక్కా చెప్తాను. ఈ జనరేషన్లో మీరు చదువుతూ ఉన్నారు కదా, ఆటోమేటిక్గా మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా? అవ్వచ్చేమో, కానీ ఈ మధ్య జనరేషన్లో అందరూ డిజిటల్ బుక్స్ ఎక్కువ అలవాటు పడ్డారు. ఫిజికల్ బుక్స్ ఎక్కువ చదవట్లేదు, ఎందుకంటే వెళ్ళి కొని తీసుకోవాలి. అదే డిజిటల్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఫోన్లో ల్యాప్టాప్లో చదవాల్సి వస్తుంది. కాబట్టి ఫిజికల్ బుక్స్ ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు, కానీ నాకు బుక్ పట్టుకొని చదివితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో యాజ్ ఒక యంగ్స్టర్గా, సో ఇప్పుడున్న జనరేషన్కి ఈ బుక్స్కి సంబంధించి అబిట్స్లో మనకు దొరుకుతున్న ఈ బుక్స్కి సంబంధించి ఒక వర్డ్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? నా పాయింట్ ఏంటి అంటే ఇప్పుడున్న ఈ బుక్స్ అన్నీ చూసారు కదా మీరు, ఇప్పుడున్న జనరేషన్ ఆల్మోస్ట్ చాలా వరకు బుక్స్ని ప్రిఫర్ చేయాలంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా పీడిఎఫ్స్ కానీ లేదంటే ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో ఇక్కడికి మీరు వచ్చారు, విజిట్ చేశారు, చూశారు, ఒక బుక్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడున్న జనరేషన్స్కి ఒక సజెషన్ ఇవ్వాలి బుక్స్కి సంబంధించి అని అంటే ఏ సజెషన్ ఇస్తారు? నన్ను అడిగితే ఏం చెప్తాను అంటే, బుక్స్ ఫిజికల్ బుక్స్ తీసుకుంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పెన్ పట్టుకొని ఐస్తో బుక్ పేపర్స్ టచ్ చేస్తూ ఉంటే అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డిజిటల్ స్క్రీన్ టైమ్ని రెడ్యూస్ చేయడానికి మోరోవర్ ఒక సైడ్ హాబీ లాగా ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉండడం కాకుండా ఒక సైడ్ హాబీ లాగా ఉంటే చాలా బాగుంటుంది అంటుంది. సో బుక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ కూడా ఇప్పుడిప్పుడే కొంత తెలుసుకుంటూ ఉన్నారు. అంటే ఫిజికల్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తెలుసుకుందాం, మరికొందరితో కూడా మాట్లాడదాం.
రైట్, మరొక కస్టమర్తో కూడా మాట్లాడదాం. ఆయన కూడా రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటారని తెలుస్తుంది, ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు రెగ్యులర్గా వస్తుంటారు సార్ ఇక్కడికి? అవునండి, నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. కాలేజీలో ఉన్నప్పుడు కూడా పాకెట్ మనీ ఎప్పుడు దొరుకుతున్నప్పుడు ఇక్కడ వచ్చి చీప్గా దొరుకుతుంది, చాలా వెరైటీ దొరుకుతుంది బుక్స్. అప్పటి నుంచి వస్తున్నాను. ఇప్పుడు జాబ్ అయిపోయింది, నేను బయటికి వెళ్ళిపోయాను. అయితే కూడా ఛాన్స్ దొరికినప్పుడు నేను వస్తాను ఇక్కడికి. సార్, ఎక్కువ ఎలాంటి బుక్స్ అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ బుక్స్ చదువుతూ ఉంటారు సార్? అంటే నవల్స్ లేదంటే స్టోరీస్కి సంబంధించిన బుక్స్ చదువుతూ ఉంటారు? అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. అప్పుడు నేను స్టార్టింగ్లో ఫిక్షన్ చదివాను, నావెల్స్ చదివాను. ఇప్పుడు కొంచెం నాన్ ఫిక్షన్, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అలాంటి బుక్స్ చదువుతాను నేను. అప్పుడు అన్నీ ఇక్కడ వెరైటీ దొరుకుతాయి. అప్పుడు చూసి ఏది నచ్చుతో అది తీసుకోవచ్చు. ప్రైస్ కూడా అంత తక్కువ లేదు. అక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు బుక్స్ మీద. సో అలాగా. సో ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి కమింగ్ వస్తున్నారా సార్? ఎస్, అవునండి. కాలేజీలో ఉన్నప్పుడు నేను ఇక్కడ పక్కనే చదివాను. సో ఎవ్రీ సండే నేను వస్తున్నాను ఇక్కడ. అండ్ యునో ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. సో కాలేజీలో ఉన్నప్పుడు మన పాకెట్ మనీ తక్కువ ఉంటుంది. అప్పుడు ఇలాంటి నార్మల్ బుక్ షాప్స్ వెళ్ళలేము మనం. అప్పుడు దీస్ కైండ్ ఆఫ్ బుక్ షాప్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ అండి. అప్పుడప్పుడు స్టడీ కోసం కూడా టెక్స్ట్ బుక్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు నేను నా పిల్లల కోసం నేను వస్తున్నాను, వాళ్ళకి ఏమైనా బుక్స్ దొరికితే అది కూడా తీసుకోవచ్చు. అలాగా జనరేషన్స్గా ఒక రిలేషన్షిప్స్ అలాగే జరుగుతుందండి. అంటే బేసిక్గా ఈ జనరేషన్లో కొంత బుక్స్ చదవాలి అని అన్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ చాలా వరకు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఇలా మనకు ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఉన్న బుక్స్ అన్ని కూడా ఇక్కడే లభిస్తూ ఉంటాయి. అండ్ చీప్ రేట్కి ఆల్మోస్ట్ మనకు ఆన్లైన్లో చూస్తే ప్రైస్ చాలా ఉంటుంది ప్రతి ఒక్క బుక్కి. అట్లాంటి బుక్స్ నేపథ్యంలో ఇక్కడ చాలా చీప్గా వస్తుంది కదా. సో అలాంటి యువతకి ఏం చెప్తారు మీరు? ఐ థింక్ మనం బుక్స్ చదవాలండి. బికాస్ స్మార్ట్ ఫోన్స్ అంటే దట్ ఈస్ ఒక సర్టన్ ఏజ్ గ్రూప్స్ కోసం ఉంటుంది. చిన్నపిల్లలు అంటే ఐ థింక్ దే షుడ్ స్టార్ట్ విత్ బుక్స్ అండి. ఇక్కడ అన్ని వెరైటీస్ బుక్స్ దొరుకుతాయి. ఈవెన్ ఫర్ 3-year-old 4-year-old చిల్డ్రన్ కోసం 2 till 10-12 వరకు బుక్స్ దొరుకుతాయి. కామిక్స్ దొరుకుతాయి, చిన్న డ్రాయింగ్ బుక్స్ దొరుకుతాయి. సో వాళ్ళకి వన్స్ దే గెట్ యూస్ టు దట్ బుక్ రీడింగ్, అది లైఫ్ లాంగ్ ఉంటుందండి. Then when you get to smartphones also, you will still continue reading books. ఇప్పుడు మన దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండవు, అయితే కూడా నేను చదువుతున్నాను. సో అదొక మంచి హ్యాబిట్. అండ్ దెన్ వివిధంగా బుక్స్ దొరుకుతాయి, డిఫరెంట్ వెరైటీస్ బుక్స్ దొరుకుతాయి. బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్, ఫిక్షన్, కామిక్స్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు నేను చూస్తున్నాను జాపనీస్ బుక్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. సో అలాంటి వెరైటీ వేరే ఎక్కడ దొరకదండి. సో ఐ ఫీల్ దట్ ఇది ఇట్ ఈస్ అ నైస్ హైదరాబాద్ ఒక మంచి ట్రెడిషన్. ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది ఇది. సో ఇట్ ఈస్ గుడ్ టు కైండ్ ఆఫ్ గెట్ చిల్డ్రన్ ఇన్ టు బుక్స్. ఇది ఒక మంచి హ్యాబిట్. సండే ఎనీవే హాలిడే ఉంటుంది, స్పెండ్ సమ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. ఇక్కడ అన్ని బుక్స్ చూసి పికప్ సమ్ బుక్స్, దాని తర్వాత లంచ్ తీసుకుని వెళ్ళొచ్చు. సో అలాగా దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రొటీన్ ఐ ఫీల్ పీపుల్ షుడ్ హ్యావ్. సో ఇప్పుడు మీ పిల్లల కోసం వచ్చారన్నారు కదా, ఎలాంటి బుక్స్ తీసుకెళ్తున్నారు పిల్లల కోసం? నేను అదే చూస్తున్నాను, కొంచెం కామిక్ బుక్స్. ఇప్పుడు దే హ్యావ్ స్టార్టెడ్ రీడింగ్, చిన్న పిల్లలండి. అప్పుడు దే హ్యావ్ స్టార్టెడ్ రీడింగ్ కామిక్ బుక్స్. అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పింది, ఇలాంటి కామిక్ బుక్స్ చూడండి, అది దొరికితే నాకు కావాలి అని. సో అదే నేను చూస్తున్నాను ఇప్పుడు. అంతే. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఒక హైదరాబాద్కి ఇది ఒక వారసత్వంలా ఉంది అంటూ కూడా కస్టమర్ చెప్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని బుక్స్ దొరకడంతో పాటుగా ఆయన చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆయన కాలేజ్ లైఫ్ నుంచి కూడా స్టిల్ ఇప్పటివరకు ఆయన పిల్లలకి కూడా బుక్స్ తీసుకెళ్తా ఉన్నాను. అలాంటి బుక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సండే హాలిడే ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చి బుక్స్ తీసుకెళ్తే కొత్త విషయాలు తెలుసుకోవచ్చు అంటూ కూడా కస్టమర్ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఇప్పుడున్న జనరేషన్లో కూడా చాలా వరకు బుక్స్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది, ఇక్కడ మాట్లాడదాం. అమ్మా, రెగ్యులర్గా వస్తుంటారమ్మా మీరు? వస్తుంటామండి. ఎట్లాంటి టైప్ బుక్స్ చూస్తూ ఉంటారు ఇక్కడ? ఫిక్షన్ బుక్స్, నాన్ ఫిక్షన్ బుక్స్, సెల్ఫ్ హెల్ప్ బుక్స్, అలా అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. సో హైదరాబాద్లో ఇట్లా బుక్స్ దొరకడం ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కువ అన్నీ ఆన్లైన్లో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి వస్తుంది. సో అన్నీ ఒకేసారి తీసుకొని మనకు కావాల్సింది ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు. సో అన్ని టైప్స్ ఆఫ్ నావెల్స్ కానీ, కామిక్స్ ఆర్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్, అన్ని బుక్స్ దొరుకుతాయి. రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి ఆన్లైన్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడున్న మీ జనరేషన్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కువ శాతం ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు, ఫోన్ అడిక్ట్ అవుతూ ఉంటారు. ఆ బుక్స్ కూడా ఫోన్లోనే పెట్టుకొని చదువుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో అట్లాంటిది ఇక్కడ చాలా రకాల బుక్స్, వరల్డ్ వైడ్గా ఉన్న బుక్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ బుక్స్కి సంబంధించి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి, మీ జనరేషన్ పిల్లలకి ఏం చెప్తాం? పీడిఎఫ్స్ కంటే నార్మల్ బుక్స్ చదవడం బెటర్ అని చెప్తాను. ఎందుకంటే పీడిఎఫ్స్ వల్ల
ఫిజికల్ బుక్ చదువుతున్న ఫీలింగ్ రాదు. ఎంతైనా ఆన్లైన్ పీడిఎఫ్స్ వేరే, నార్మల్ మనం బుక్స్ చదవడం వేరే ఉంటుంది. సో ఆన్లైన్ కన్నా నార్మల్ ఫిజికల్ బుక్స్ ప్రిఫర్ చేయమని చెప్తాను. సో ఇక్కడకు వచ్చేటువంటి కస్టమర్లకు సంబంధించి యజమానులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బుక్స్ ఎలాంటి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు. సో బాయ్ और एवरी संडे लगाना? हाँ, एवरी संडे रहता है। कस्टमर्स किधर से आ रहा है? कस्टमर पहले तो बहुत दूर दूर से आते थे पहले, अब जब से ऑनलाइन आ गया, स्मार्टफोन आ गया, ऑनलाइन से ले, इसलिए हम लोग भी क्या करें, जो बिक रहा वही ला रहे हैं 20 उस कस्टमर तो है नहीं। अब देखिए, नहीं तो पहले हम लोग को लगाते लगाते ही बिजनेस हो जाता था, अब वैसा बिजनेस है ही नहीं कुछ भी। शाम तक स्मार्टफोन है, अमेज़ॉन है, फ्लिपकार्ट है, इस पे ऑनलाइन मंगा लेते बुक्स, घर बैठी जगह मिल जाता ना आपको। तो ऑनलाइन में ऑनलाइन बुक्स नहीं आ रहा ना उधर? ओल्ड भी है, न्यू भी है, उसमें अमेज़ॉन पे सब रहता, ओल्ड न्यू। अपने को यहाँ पर आके लिए तो कस्टमर का फ़ायदा है, काउंटर ग्राहक रहे तो कस्टमर का ज़्यादा फ़ायदा है, हमारा नहीं। क्योंकि अब ये ऑनलाइन पे मिलती है आपको किताब 1000-2000 रुपये, वही काउंटर ग्राहक है 200-250 रुपये में मिलती। वो कस्टमर नहीं सोच रहे, कस्टमर अपन ज़्यादा ले रहे, समझ रहे, 150 में भी दे रहे हैं तो ज़्यादा है, वो 100 में भी दे रहे हैं तो ज़्यादा है। क्या है, कस्टमर को जैसा डील करना है वैसा हो रहा नहीं। ये माल किधर से लेके आते हो? एग्जीबिशन से लेके आते हैं? नहीं, एग्जीबिशन से नहीं लाते हम लोग, ये पूरा उसमें बम्बई से, दिल्ली से, कई फॉरेन एडिशन रहते वो फॉरेन से मंगाते हम लोग वैसा। हैदराबाद में फॉरेन वाला भाई रहता है ना, उन भी आता है? नहीं, उन्होंने आते, उनसे हम लोग खाली कांटेक्ट करते फ़ोन पे, क्या है क्या नहीं देख के उन्होंने माल भी जाए, हम लोग ऑर्डर कर देते, इतना माल होना है वो बोले तो भी जाए। दूसरा कंट्री के वो कस्टमर है ना, हैदराबाद में रहता है, हाँ, उन कस्टमर आते हैं? नहीं, बहुत कम हो गया अभी तो, बहुत कम, तो नहीं के बराबर में बोल सकते कस्टमर। जी हाँ। कितने साल से नहीं है गिरा के? इधर देखिए, अब जब से ऑनलाइन निकला ना, जब से ख़त्म हो गया बिजनेस, बुक का मार्केट ही ख़त्म हो गया। सब जने एक की एक सूरत देख लेके बैठते, उन गने गिरा के अपने गने लिए, उन गने लिए अपने गने हैं, वैसा होता। ठीक है, थैंक यू। సో మొత్తానికైతే ఆన్లైన్ అనేది పెరిగినప్పటి నుంచి కూడా ఫిజికల్ బుక్స్ని ప్రిఫర్ చేయడానికి చాలా తక్కువ కస్టమర్స్ వస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ ఈ బుక్స్ను తేవడానికి కోసం వివిధ దేశాలతో పాటుగా రాష్ట్రాలను కూడా సంప్రదింపులు చేయడంతో పాటుగా వాళ్ళకి కాంటాక్ట్ చేస్తూ పెద్ద ఎత్తున కూడా బల్క్లో తెప్పిస్తామంటూ కూడా ఒక షాప్కి సంబంధించిన అతను చెప్తా ఉన్నాడు. మరికొందరితో మాట్లాడదాం. సో మరొక వ్యాపారితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం. సో भाई अब ये बुक्स पूरा ओल्डन बुक्स है ना, किधर से लेके आता हो? हम लोग सेकेंड हैंड मार्केट है ये, हम लोग जो है पहले तो बम्बई से लाते थे, अभी तो यहाँ ही मिल जा रहा हम लोग को, और सारा बुक्स यहीं पर वो कर लेते हम लोग। तो एवरी संडे लगाते हम लोग नहीं तो 35 ईयर्स से लगा रहे इधर। तो अभी आज से 10 ईयर्स पहले जो बिज़नेस होता था, पब्लिक का जो रिस्पॉन्स रहता था बहुत अच्छा रहता था, बहुत पब्लिक पढ़ने वाली थी। अभी न्यू जनरेशन तो अभी 5 ईयर्स से तो नहीं, 5 ईयर्स से नहीं, बिल्कुल बिजनेस नहीं है, पब्लिक पढ़ने वाली बहुत कम हो गई। क्यों, ये अमेज़न जो आ गया है, अमेज़न और ऑनलाइन वो आने से बिज़नेस बहुत बढ़ गया, हम लोग का बिज़नेस बहुत बिल्कुल कम हो गया, बिज़नेस नहीं हो रहा उसकी वजह से। और पढ़ने वाले भी शायद है या नहीं है नहीं मालूम, अभी न्यू जनरेशन नहीं पढ़ रहे होंगे, बच्चे भी आजकल पढ़ रहे नहीं, पूरे मोबाइल में लगे हुए हैं, हर कोई मोबाइल यूज़ कर रहे होंगे। अब मेन जो है ना हम लोग को जो फ़र्क रहा बिज़नेस पे जो है सर, ये अमेज़न है और ऑनलाइन, उसकी वजह से ये बिज़नेस बहुत कम पड़ गया। तो आने के बाद कस्टमर से ना क्या लेते और बुक्स में कैसा मॉडल है? क्या बुक्स लेते हुए रहे तो ज़्यादातर नावल्स, बच्चे रहे तो चिल्ड्रंस रहते स्टोरी बुक्स वही लेते बच्चों। न्यू बड़े जो है लोग लड़के लड़कियाँ आते वो लोग जो है ना नावल्स वही पढ़ते, फिक्शन पूरा फिक्शन पढ़ते वो लोग। సో ఓవరాల్గా ఇక్కడ వందలాది షాప్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి, వందలాది షాపులలో లక్షలాది బుక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్స్ అంతా కూడా
ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. కొందరైతే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి తరబడి వస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లల కోసం కూడా, అంటే వాళ్ళు చదవడంతో పాటుగా వాళ్ళ పిల్లలు కూడా చదవాలి అని బుక్స్ కోసం ఇక్కడికి వస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. మరోవైపు మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా అన్ని రకాల నవల్స్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, మోటివేషన్స్ కావచ్చు, లేదంటే పెయింటింగ్స్కి సంబంధించి కావచ్చు, ఆర్ట్స్కి సంబంధించి కావచ్చు, ఇట్లా అన్ని రకాల పుస్తకాలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. దాదాపు చాలా వరకు వచ్చేటువంటి వాళ్ళు నవల్స్ మీద, అదేవిధంగా మోటివేషన్ స్టోరీస్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన పుస్తకాలు, ఇటువంటి అన్ని పుస్తకాలను కూడా చదివేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అండ్ వచ్చేటువంటి కస్టమర్స్ కూడా కొందరు రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉన్నారు. అంటే ఎవ్రీ వీక్ ఒక కొత్త పుస్తకం వస్తుంది అన్నటువంటి ఆశతో కూడా చాలామంది వస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కూడా చాలామంది పిల్లలు కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ప్రాంతాలకు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పుస్తకాలు మాకు ఉపయోగకరంగానే ఉంటాయంటూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి యంగ్ జనరేషన్ పిల్లలు చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు మనం చూస్తే ఏదైతే షాప్స్కి సంబంధించిన వాళ్ళ పరిస్థితి మాత్రం కొంత ధైర్యంగానే ఉందని చెప్పుకోవాలి. గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా కొంత బిజినెస్ డల్గానే ఉంది. గతంతో పోల్చుకుంటే ఈ ఆన్లైన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్ వచ్చినప్పటి నుంచి కూడా కంప్లీట్గా కూడా మాకు పూర్తిగా బిజినెస్ లాస్ అవుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్గా కూడా అందరూ ఆన్లైన్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మోరోవర్ పీడిఎఫ్ ఎక్కువ శాతం రావడం వల్ల కొంత కస్టమర్స్ రావట్లేదు. ఏమొచ్చినా కూడా నామమాత్రంగానే షాపులు పెట్టుకొని నడుపుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయంటూ కూడా చెప్తాను. ఏదేమైనప్పటికీ కూడా ఒక వారసత్వంగా వచ్చినటువంటి ఈ యొక్క సంపదను దాదాపుగా కూడా ఇది హైదరాబాద్ సిటీకి ఒక వన్నే అనే చెప్పుకోవాలి. హైదరాబాద్లో చార్మినార్, బావర్చి బిర్యానీ ఎంత ఫేమసో అబిడ్స్లో ఉన్నటువంటి బుక్స్ కూడా అంతే ఫేమస్ అని చెప్పుకోవాలి. సండే మార్కెట్, అబిడ్స్ అంటేనే బుక్స్, బుక్స్ అంటేనే అబిడ్స్ అనే విధంగా కూడా ఇక్కడ మార్కెట్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా నడుస్తూ ఉంది. ఇక్కడ అమ్మేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ తాతలు, తండ్రుల తర్వాత తమ తరాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ సేల్స్ చేస్తూ ఉన్నారు. వచ్చేటువంటి కస్టమర్స్ని సాటిస్ఫై చేసి కంప్లీట్గా కూడా వాళ్ళకు నచ్చిన పుస్తకాలను చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్, కేవలం 10 రూపాయల నుంచి 100, 150 రూపాయల వరకు ఏ పుస్తకం కొన్నా కూడా అదే రీజనబుల్ ప్రైస్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. రేట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కూడా. సో వచ్చేటువంటి వాళ్ళకు, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కంప్లీట్గా మీరు కూడా ఒకవేళ ఈ బుక్ స్టోర్ని ఇంతవరకు సందర్శించకపోతే అబిడ్స్లో ఉన్నటువంటి ఈ సండే మార్కెట్కి రండి. మీకు నచ్చిన పుస్తకాన్ని మీరు ఎక్కడ వెతకండి, ఇక్కడ వెతికి చూడండి, ఖచ్చితంగా దొరుకుతుంది. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో ప్రణయ్, ANN న్యూస్, హైదరాబాద్.